ఆత్మ సాధకులందరికీ నమస్కారం అండి. సాధకులరా, మన యొక్క ప్రపంచంలో మనం ప్రతి దాంట్లో కూడా ఆనందాన్ని వెతికేందుకే ప్రయత్నిస్తున్నాం. అయితే మనం వెతికే ఆనందం మనకు ఎంతవరకు నిలబడి ఉంటుంది? ఆ యొక్క ఆనందం వచ్చినట్లుగానే వచ్చి దుఃఖాన్ని మనకి ఎలా అందిస్తుంది? అలాగే శాశ్వతమైన ఆనందం అంటే ఏంటి? ఈ యొక్క దుఃఖం నుండి బయటపడే మార్గం లేదా అనే రకరకాల సందేహాలు సాధన ప్రాక్టీస్ చేసే ప్రతి ఒక్క సాధకుడికి, అలాగే ఈ యొక్క ప్రపంచంలో జీవించే ప్రతి ఒక్క మనిషికి కూడా ఉంటుంది. అయితే మన యొక్క దుఃఖానికి మూలం ఏంటి అనేది ఒక్కసారి మనం ప్రశ్నించినట్లయితే తాత్కాలికంగా వచ్చే ఆనందాన్ని వెతకడమే మన యొక్క దుఃఖానికి మూలం. అయితే ఈ యొక్క తాత్కాలికంగా వచ్చే ఆనందానికి మనం ఎలా ఆకర్షితులవుతున్నాం? శాశ్వతమైన ఆనందం ఎలా పొందగలం? దుఃఖమే ఎందుకు మనపైన అధికంగా ప్రభావాన్ని చూపించి ప్రతి క్షణం కూడా మానసికంగా శారీరకంగా మనల్ని బలహీనలను చేస్తుంది అనే విషయాన్ని పూర్తిగా తెలుసుకుందామండి. చూడండి సాధకులారా, ఎందుకు దుఃఖం అధికంగా మనపైన ప్రభావం చూపిస్తుందంటే, దుఃఖం అనేది మనం వెతికే ఆనందం తర్వాత దుఃఖం వెంటనే ఎదురవుతుంది. ఆ యొక్క దుఃఖం వల్ల మనం బాధని అనుభవించక తప్పట్లేదు. అయితే ఈ యొక్క దుఃఖానికి మూలం ఏంటి అనే విషయాన్ని మొదటగా తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి. సాధకులారా, ఉదాహరణకి మనం అందరం కూడా అధికంగా ధనాన్ని సంపాదించాలనుకుంటున్నాం. ధనాన్ని ఎందుకు సంపాదించాలనుకుంటున్నాం అంటే, ధనం ద్వారా మనకు అనేక రకాల విషయాలు రావడం జరుగుతుంది. ఒకటి, అందమైన ఒక ఇంటిని కట్టుకోవచ్చు. అలాగే బయటికి వెళ్ళేటప్పుడు ఒక వాహనాన్ని కొనుక్కోవచ్చు. ఇప్పుడు మనం ఉండే ప్రపంచంలో ఏదైనా మూవీ చూడాలన్నా, ఒక మంచి ఫోన్ తీసుకోవాలన్నా, అలాగే ఏదైనా ఒక ప్రదేశానికి వెళ్ళాలన్నా సరే మనకు డబ్బు అనేది అవసరం. కాబట్టి ఆ యొక్క డబ్బుని సంపాదించేందుకు మనల్ని ఇన్ని రకాల విషయాలు అనేవి ఆకర్షిస్తున్నాయి. అంటే అక్కడ డబ్బు మూలం. మనం ఆనందంగా జీవించేందుకు డబ్బు మూలం అనుకుని ఆ డబ్బుని సంపాదించే ప్రయత్నం చేస్తున్నాం. కానీ ఆ డబ్బుని ఎందుకు సంపాదిస్తున్నాం? దాని వెనకాల వచ్చే అనేక రకాల విషయాలు, అందమైన ఇల్లు కట్టుకోవడం కానీ, ఒక బైక్ కొనుక్కోవడం కానీ, రకరకాల విషయాలలో మన ఆనందాన్ని ఎత్తుక్కోవడం కానీ, ఇలా చాలా రకాల విషయాలు అనేవి ఆ డబ్బు వెనకాల మనల్ని ఆకర్షణ గురి చేస్తుంది. ఆ యొక్క ఆకర్షణే ఆ యొక్క డబ్బుని సంపాదించేందుకు మూలమవుతుంది. ఎప్పుడైతే ఆ యొక్క డబ్బుని సంపాదించి ఆ యొక్క డబ్బు ద్వారా మనం అనుకునే ఒక వస్తువుని కొనుక్కుంటామో, దాని ద్వారా మనం తాత్కాలికమైన ఆనందాన్ని ఆ క్షణం పొందగలుగుతున్నాం. అయ్యో, నేను ఒక మంచి ఇల్లు కట్టుకున్నానే, ఆ క్షణం మనం ఆనందాన్ని పొందుతున్నాం. ఒక మంచి బైక్ కొనుక్కున్నాను, నేను కావాలనుకున్న ప్రదేశాలు తిరుగుతున్నాను, ఆ క్షణం మనం ఆనందాన్ని పొందుతున్నాం. కానీ కొంతకాలం అయిన తర్వాత మనం కొనుక్కున్న వస్తువులపైన పూర్తిగా మనకు బోర్ కలగడం జరుగుతుంది. ఇది కాదు, ఇంకా ఏదైనా చేస్తే బాగుండు, ఇంకా ఏదైనా చేస్తే బాగుండు అని మనసు ఆతృత పడడం, ఆ ఆతృతలో రకరకాల కోరికలు మనం కోరుకోవడం జరుగుతుంది. ఆ యొక్క కోరికలు తీర్చుకునేందుకు మనం అనేక రకాలుగా పొరుగులు తీయడం జరుగుతుంది. ఆ యొక్క పొరుగు పెందంలో మరలా మనకు తాత్కాలికమైన ఆనందం వచ్చి, ఆ ఆనందం తర్వాత జీవితం ఇంతేనా, ఇంతకు మించి ఏమీ లేదా అనే ఒక దుఃఖాన్ని మనం పొందడం జరుగుతుంది. ఆ యొక్క దుఃఖమే పూర్తిగా మనల్ని మానసికమైన వేదనకి, శారీరకమైన అనారోగ్య సమస్యలకి గురి చేయడం జరుగుతుంది. సాధకులారా, ఒక్కసారి ఆలోచించండి. ఒక అడవి ప్రాంతానికి వెళ్ళామనుకో, అక్కడ ఉండేవారికి మనం ఒక 100 రూపాయల నోట్ని ఇస్తే వారికి అది దేనికి పనిచేయదు. వారు ఏం చేస్తారు? అప్పటికప్పుడు ఏదైనా ఒక జంతువుని ఉంటే ఆ జంతువుని చంపి వారు ఉండే ప్రదేశానికి తీసుకుని వెళ్ళి శుభ్రంగా దాన్ని కాల్చుకొని వాళ్ళ చుట్టుపక్కల ఉండే కుటుంబ సభ్యులతో అది శుభ్రంగా తిని ఆనందంగా జీవిస్తారు. అంటే వారి యొక్క ఆనందం ఎక్కడి దాకా ఉంది? వారు తింటున్న ఆహారం దాకా మాత్రమే ఉంది. కానీ మన ఆనందం అనేది రకరకాల విషయాలపైకి పోతుంది, రకరకాల కోరికల వైపు పోతుంది. అందువల్లే మనం తాత్కాలికమైన ఆనందాన్ని పొంది శాశ్వతమైన దుఃఖంలోకి జారుకుంటున్నాం. మరి శాశ్వతమైన ఆనందాన్ని పొందాలంటే ఏం చేయాలి అనే డౌట్ ప్రతి ఒక్కరికి ఉంటుంది. చూడండి సాకులారా, శాశ్వతంగా ఏదైతే ఉంటుందో దాన్ని పొందే ప్రయత్నంలో మనం ప్రయత్నిస్తే శాశ్వతమైన ఆనందాన్ని పొందగలం. కానీ మన దగ్గర ఉండే ప్రతి వస్తువు కానీ, ప్రతిదీ కానీ, మన యొక్క శరీరం కూడా తాత్కాలికమైనదే. ఒక ఫోన్ కొనుక్కున్నాం, అది తాత్కాలికంగా ఒక 2-3 సంవత్సరాలు ప్రింట్ చేసి పోతుంది. ఒక ఇంటిని కట్టుకున్నాం, ఒక 30 సంవత్సరాల పాటు ఉంటుంది, తర్వాత ఇల్లు కూడా పోతుంది. అంటే
ప్రతిది కూడా శాశ్వతమైనది కాదు, తాత్కాలికమైనదే. కాబట్టి ఆ తాత్కాలికమైన వస్తువులపైన ప్రేమను పెంచుకోవద్దు. తాత్కాలికమైనది మాత్రమే అనే విషయాన్ని మీరు గుర్తుపట్టుకున్నట్లయితే మీరు నెమ్మదిగా వాటి నుంచి వచ్చే ఆనందం నుండి బయటపడతారు. ఎప్పుడైతే వాటి నుంచి వచ్చే ఆనందం నుండి బయటపడతారో అప్పుడు దాని ద్వారా వచ్చే దుఃఖం అనేది మీకు అంటుకోదు. తద్వారా మీరు పూర్తిగా విముక్తిని పొందడం జరుగుతుంది. అయితే మీరు శాశ్వతమైన ఆనందం ఏదో ఒకటి ఉంటుంది కదా, అది ఎక్కడ ఉంటుంది అనే విషయాన్ని ఇప్పుడు గుర్తిద్దాం. చూడండి సాధకులారా, మీరు ఒక వస్తువుని కానీ లేక మీకు నచ్చిన ఏదైనా పని చేసేటప్పుడు మీకు ఆనందం అనేది వస్తుంది కదా, ఆ యొక్క ఆనందం ఎక్కడి నుంచి వస్తుందండి? మీరు కొనుక్కున్న వస్తువులో నుంచి వస్తుందా? మీరు ఒక సక్సెస్ని సాధించారు, ఆ యొక్క సక్సెస్లో నుంచి వస్తుందా అనేది ఒకసారి గుర్తించండి. ఆ యొక్క ఆనందం అనేది మీరు కొనుక్కునే వస్తువు నుంచి రావట్లేదు, మీ యొక్క అంతర్ముఖం నుండి ఆ యొక్క ఆనందం అనేది బయటికి రావడం జరుగుతుంది. అంటే ఆనందం అనేది ఎక్కడుంది? మీలో ఉంది, మీలో అంతర్ముఖంగా ఉంది. అది ఆ యొక్క వస్తువును చూడగానే ఓకే నాకు కావలసింది దొరికింది అని మీ యొక్క శరీరంలో నుంచి ఆ ఆనందం అనేది బయటికి రావడం జరిగింది. అంతేగాని ఆ యొక్క వస్తువే ఆనందం కాదు. కాబట్టి ఈ యొక్క విషయాన్ని గుర్తించాలి. కాబట్టి ఆనందం అనేది మీలో ఉంది, మీలో నుంచి మాత్రమే ఆనందం బయటకు వస్తుంది. కాబట్టి మీలో నుంచి వస్తున్న ఆనందాన్ని ప్రతి క్షణం మీకు మీరుగా క్రియేట్ చేయగలగాలి. ఒక వస్తువును చూడగానే ఆనందం వచ్చే విధంగా కాకుండా మీలో నుంచే ఆ యొక్క ఆనందం బయటకు వచ్చే విధమైన ప్రయత్నం మీరు చేయాలి. ఆ యొక్క ప్రయత్నమే మనం ప్రాక్టీస్ చేసే క్రియాయోగ సాధన. ఈ యొక్క క్రియాయోగ సాధన చేయడం ద్వారా మీలో నుంచి మీరే ఆనందాన్ని పొందగలరు. ఆనందం పరమానందాన్ని ఇస్తుంది. మీరు ఎక్కడైనా సరే ఒక అడవి ప్రాంతంలో కూర్చున్నా, ఒక పెద్ద బంగ్లాలో కూర్చున్నా, లేక ఒక బీచ్ ఒడ్డున కూర్చున్నా, ఎక్కడ కూర్చున్నా సరే మీ చుట్టుపక్కల మీ యొక్క ఫ్రెండ్స్ లేకపోయినా, మీతో పాటు ఒక ఫోన్ లేకపోయినా మీరు ఆ యొక్క ఆనందాన్ని పొందగలరు. ఎందుకంటే ఆ ఆనందం మీలో నుంచి బయటకు వస్తుంది. కాబట్టి ఆ ఆనందాన్ని బయటికి తీసుకొచ్చే ప్రక్రియ క్రియాయోగం. ఈ యొక్క క్రియాయోగంలో మనకు కొన్ని సాధనా ప్రక్రియలు ఉంటాయి. ఆ యొక్క సాధనా ప్రక్రియల్ని మీరు ప్రతిరోజు ప్రాక్టీస్ చేయడం ద్వారా మీలో ఉండే ఆ యొక్క ఆనందాన్ని మీకు మీరుగా నిద్ర లేపడం జరుగుతుంది. అప్పుడు ఆ యొక్క ఆనందం యొక్క రుచిని చూడగానే మీ చుట్టుపక్కల ఉండే అన్ని విషయాలపైన మీకుండే వ్యామోహం అనేది పూర్తిగా తగ్గిపోతుంది. తగ్గి ఇది శాశ్వతమైనది కాదు, అశాశ్వతమైనది. శాశ్వతమైనది నాలో ఉండే ఆత్మ, అదే పరమాత్మ. ఆ యొక్క పరమాత్మ యొక్క సత్యాన్ని తెలుసుకోవడమే ఆనందం అనే విషయాన్ని మీకు మీరుగా తెలుసుకుంటారు. తద్వారా ఆనందాన్ని పొందడం జరుగుతుంది. కాబట్టి సాధకులారా, క్రియాయోగ సాధన ప్రాక్టీస్ చేయడం ద్వారా మీకు మీరుగా ఆనందాన్ని పొందగలరు, శాశ్వతమైన విముక్తిని పొందగలరు. అశాశ్వతంగా ఉండే అన్ని రకాల వస్తువులపై ఉండే కోరికని పూర్తిగా సడలింపు చేసి శాశ్వతమైన కోరిక వైపుగా, ముక్తి వైపుగా మీ యొక్క అడుగులు వేయడం జరుగుతుంది. తద్వారా శాశ్వతమైన ఆనందాన్ని పొందడం జరుగుతుంది, ఆహ్లాదంగా జీవించడం జరుగుతుంది, అద్భుతంగా జీవించడం జరుగుతుంది. కాబట్టి సాధకులారా, ఆ శాశ్వతమైన ఆనందం గురించి మీ యొక్క ప్రయత్నాన్ని ఈ రోజు నుంచే ప్రారంభించండి. తాత్కాలికమైన వస్తువుల నుంచి మీ యొక్క మనసుని పూర్తిగా శాశ్వతమైన ఆత్మ వైపుగా మరలించండి. ఆ యొక్క భగవంతుడి వైపుగా అడుగులు వేయండి. తద్వారా ఆనందాన్ని పొందండి. కాబట్టి ఆనందం అనేది ఎక్కడ ఉంటుంది అనే విషయాన్ని మీరు పూర్తిగా తెలుసుకున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే దుఃఖం అనేది ఎలా వస్తుంది అనే విషయాన్ని కూడా తెలుసుకున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సాధకులారా. ఓకేనండి. క్రియాయోగ సాధన ద్వారా మీరు అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు. అలాగే మీ జీవితంలో మీరు కోరుకుంటే ప్రతి ఒక్క కోరికని నెరవేర్చుకోగలరు. అది అశాశ్వతమైన కోరికైనా సరే దాన్ని పూర్తిగా నెరవేర్చుకుని శాశ్వతమైన కోరిక వైపుగా మీ యొక్క మనసుని మళ్లించగలుగుతారు. అద్భుతమైన జీవితాన్ని జీవించగలరు. అలాగే మీలో నుంచి వచ్చే ఆనందాన్ని పొందుతూ ఆహ్లాదంగా జీవించగలరు. కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.